హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మదన్. ఈరోజు మనం విజయనగరం జిల్లా కేంద్రంలో గల విజయనగరం కోటను సందర్శించబోతున్నాం. పదండి వెళ్తూ వాటి విశేషాలు తెలుసుకుందాం. అలనాటి పోసపాటి వంశీయుల రాజవైభవాన్ని చాటి చెప్పే ఈ విజయనగరం కోట చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది దక్షిణ భారతదేశంలోని ఈశాన్య ఆంధ్రప్రదేశ్లో గల విజయనగరం జిల్లాలో ఉంది. విశాఖపట్నం నుంచి సుమారు 40 కిలోమీటర్లు, శ్రీకాకుళం జిల్లా నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ విజయనగరం కోటను పోసపాటి వంశస్థుడైన మహారాజా విజయరామరాజు 1713లో నిర్మించారు. ఈయననే మొదటి ఆనందరాజు అని కూడా పిలుస్తారు. మహబూబ్ వలి అనే ఒక ముస్లిం సాధువు సలహా మేరకు ఇక్కడ స్థలాన్ని గుర్తించి దసరా రోజున శంకుస్థాపన చేశారు. ఈ కోట లోపల అనేక విద్యాలయాలు, చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. అలాగే ఆనాటి రాజుల స్మారక చిహ్నాలు కనిపిస్తాయి. సూర్యవంశం, వశిష్ఠ గోత్రం కలిగిన ఈ పోసపాటి వంశీయులు ఈ కోట నుంచే పరిపాలన సాగించారు. క్రీస్తు శకం 514 నుంచి 592 వరకు దక్షిణ భారతదేశంలో మాధవవర్మ నాయకత్వంలో బెజవాడను రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని పరిపాలించారు. ఈ మాధవవర్మ సంతతికి చెందిన వాళ్లే ఈ పోసపాటి వంశస్థులు. నిజానికి వారి ఇంటి పేరు పరిచేది. కొండపల్లి ప్రాంతంలో ఉన్న పోసపాటి అనే ప్రాంతంలో స్థిరపడడం వల్ల వారి ఇంటి పేరు పోసపాటిగా మారింది. ఉత్తరాంధ్రను ఒకప్పుడు ఉత్తర సర్కారుగా పిలిచేవారు. మొఘల్ చక్రవర్తులు ఉత్తరాంధ్ర సర్కారును గెలుచుకోవడంలో మొఘల్ ఫౌజ్దార్ షేర్ మహమ్మద్ ఖాన్కి పోసపాటి వంశస్థులు సహాయం చేశారు. అందుకు బహుమతిగా కుమిలి, గోకాపురం అనే ప్రాంతాలను మొఘల్ చక్రవర్తి పోసపాటి వారికి బహుమతిగా ఇచ్చారు. ఈ కుమిలి ప్రాంతం నుంచే ఈ పోసపాటి వంశస్థులు పరిపాలన సాగిస్తూ వచ్చారు. ఆ తరువాత 1713లో మొదటి ఆనందరాజు ఈ విజయనగరం కోటకు శంకుస్థాపన చేశారు. ఈ కోట నిర్మాణం ప్రారంభించిన 4 ఏళ్లకే ఆయన మరణించారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన పెద్ద విజయరామరాజు ఈ కోట నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ నిర్మాణాన్ని పూర్తి చేసిన వెంటనే తన రాజధానిని కుమిలి నుంచి ఈ ప్రాంతానికి మార్చి కళింగ విజయనగరానికి నాంది పలికారు. అయితే శ్రీకృష్ణదేవరాయల విజయనగర సామ్రాజ్యం, కళింగ విజయనగర సామ్రాజ్యం ఈ రెండు కూడా వేరువేరని మనం తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ చారిత్రక వైభవానికి ఈ విజయనగరం కోట తలమానికంగా మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి అనేక చారిత్రాత్మక ప్రదేశాలను, సందర్శనీయ ప్రదేశాలను మీకు చూపించేందుకు, వాటి విశేషాలను తెలియజేసేందుకు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నా ప్రయత్నం అనేది ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.